జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆ యాస్తో మాట్లాడతాడు, ఇమిటేట్ చేస్తాడు. ఇతను ఇమిటేట్ చేసే విద్య కలిగినటువంటి వ్యక్తి. ఇతను తీసుకొచ్చి లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు యూట్యూబ్లో ఇన్ని అన్నీ కాదు. ఆయన చెప్పాడు కదా 2000 షోలు చేశామని, 2000 ఇవాళ చేసి పెట్టేటటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటే. ఎందుకంటే ఎదుటి వారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచే ముందు, పొడిచిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారిని సహితం వ్యక్తిత్వ హననం చేసినటువంటి ఘటన సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ 2 పత్రికల్లో ముందు రాంచుతారు, ఆ తర్వాత ఈ కంటెంట్ని అన్ని యూట్యూబ్లో నడుపుతారు. నడిపి ఎదుటి పార్టీ వాళ్ళ మీద, రాజకీయ శత్రువు మీద బురద తల్లేటటువంటి కార్యక్రమం చేసి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైన సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళందరినీ పోగు చేసి వారికి అందరికీ డబ్బులు ఇచ్చి వారందరినీ ఐటీడీపీ అని చెప్పి వారి మీద ప్రయోగం చేసి ఎదుటి వాళ్ళని వ్యక్తిత్వహనం చేసేటటువంటి కార్యక్రమం చేసి ఒక వికృతమైన ఆనందాన్ని అనుభవించే మనస్తత్వం కలిగిన చంద్రబాబు నాయుడు గారు టీవీ ముందుకు వచ్చి ఎవరైనా బూతులు తిడితే సహించేది లేదు, ఎవరైనా స్త్రీలను ఏమనంటే సహించేది లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీళ్ళ చేత తిట్టిస్తాడు. ఆయన మాత్రం చక్కగా భగవద్గీత శ్లోకాలు చదివినట్టుగా చదివేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితిలోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయినటువంటి కార్యక్రమాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరందరూ కూడా గమనం చేయాల్సింది ఏంటంటే ఇవాళ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చారు, క్యాష్ కూడా కొట్టారు. క్యాష్లు కొట్టి కూడా పైకి వాళ్ళందరినీ ప్రోత్సహించాడు. చూడండి, ఆయనే మాట్లాడుతూ ఒకానొక సందర్భంలో ఏమన్నాడో మీకు ఇక్కడ వినిపించాల్సినటువంటి బాధ్యత నాకుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకసారి ప్లే చేయమని ఈ సందర్భంగా చెప్పాలి. అదే సమయంలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ అవసరమైతే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కంటెంట్ కాంపిటీషన్ పెట్టి కొంతమంది ఎవరైనా పేమెంట్ చేస్తామంటే కొంత నామినల్ పేమెంట్ కూడా ఇస్తూ పేమెంట్ ఇస్తూ రూల్ ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ లో మ్యాక్సిమం వ్యూవర్షిప్ వస్తే పాపులర్ అయితే దాన్ని పే చేసుకుని పేమెంట్స్ పెడతాం. అంటే తిట్టుడు కార్యక్రమంలో కూడా కాంపిటీషన్ పెడతా అంట. ఎవరు బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషిస్తారో, ఎవరు బాగా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని దూషిస్తారో వాళ్ళ కంటెంట్ కాంబినేషన్ పెట్టి వ్యూస్ బాగా వస్తే ఆ వ్యూస్ బాగా వచ్చిన వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి కూడా డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పి ప్రోత్సహించినటువంటి సందర్భాల గురించి మీకు అర్థం కావడం కోసం నేను ఈ సందర్భంగా దాన్ని వేయడం జరిగిందని కూడా మనవి చేస్తున్నా. ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. ఈ టీవీ శివ అంట, ఇది ఒకటి. సరే, ఈ కంటెంట్ లైన్ న్యూస్ అంట. ఈ లైన్ న్యూస్లో కంటెంట్ చూడండి ఎలా ఉందో, దుర్మార్గంగా వేసేటటువంటి కార్యక్రమం. నెక్స్ట్ చూడండి, ఇది చూడండి ఎంత దుర్మార్గంగా నీచంగా పెట్టేటువంటి కార్యక్రమం పెడుతున్నారు. ఇంకా రైట్ ఇది TV5 అంటే ఇది TV5 శివ. ఈయన చూడండి, ఈయన ఒక పెద్ద కామెడీ, ఏమి మాట్లాడతాడో అర్థం కాదు. కొడక కేసు పెడతా తమలేదు. TV5 శివ అంట. సాక్షిని క్లోజ్ చేసేస్తా అంట. పిచ్చి ముదిరింది ఇక ఆసుపత్రికే. మరి ఇవన్నీ ఏంటో డ్యామేజ్ కదా. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తే మాత్రం వాటిని ఎవరు యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు, వారి మీద ఎవరు కేసులు పెట్టడానికి వీల్లేదు.
వాటి మీద ఏమి యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేకపోగా వారికి పారితోషికాలు ఇచ్చేటటువంటి